నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం నా దగ్గర ఎక్కువ ఎండోక్రైనాలజీలో ఎక్కువ వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడానికి వీటికి నేను ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటా. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. కాకపోతే అందరూ కూడా డైట్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ దానికి కూడా మా దగ్గర ఫ్రీగా మేము డైటీషియన్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఏమైనా ఫాస్టింగ్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీకు ఓవరాల్గా అసలు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరు చేయొచ్చు, అసలు ఎలా చేయొచ్చు, అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో అందువల్ల నేను అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మెయిన్గా ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అది చేసే ముందు ఖచ్చితంగా ఒక రొటీన్గా నార్మల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ హెల్త్ చెకప్ అంటే హార్ట్, కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్, జనరల్ హెల్త్ చెకప్ 1500 రూపీస్లో అయిపోతుంది. అది కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. సో హెల్త్ చెకప్ చేయించుకొని దాన్ని బట్టి మేము వాళ్ళకి ఏ రకమైన ఫాస్టింగ్ చేయాలి అన్నది చెప్తాం. ఎందుకంటే ఇది మన ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కువగా చేసేసినా కూడా సివియర్ డీహైడ్రేషన్కి వెళ్ళి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం లేదా జాండీస్ రావడం ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎన్ని రకాలు, ఎలా చేస్తామా అనేది తెలుసుకోవాలి. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది 8 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంటుంది, 16 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంటుంది, 24 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంటుంది అన్నమాట. అంటే 8 గంటలు మినిమం మన కడుపు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు కొంతమంది ఏమీ తీసుకోరు. దీన్ని 12 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. కొంతమంది ఏంటంటే 8 అవర్స్ చేస్తారు మినిమం, అంటే నీళ్ళు కాదు కదా, అసలు ఏమీ ముట్టుకోరు. ఇది చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు 8 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇది అనమాట. కొంతమంది 24 అవర్స్ ఫాస్టింగ్ అనేది చేస్తారు. ఇది 24 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఇది వారంలో 5:2 అంటారు. వారంలో 2 రోజులు కానీ లేదా వారంలో 1 రోజు కానీ ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా రకాలు ఉంటాయి. లైక్ వారియర్ డైట్ అంటాం. వారియర్ డైట్ అంటే పొద్దున్న ఓన్లీ ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకొని మళ్ళీ రెండో మీల్ 2 మీల్, అంటే సాయంత్రం ఓన్లీ లైక్ ఏమైనా ఏమంటారు లైట్గా ఫుడ్, లైట్ కార్బ్స్ ఇలాంటివి తీసుకుంటారు. లేదా బ్లాక్ కాఫీ లేదా ఏమంటారు వాటర్ తీసుకోవడం, లేదా బటర్ మిల్క్ అని ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది వారియర్ డైట్ అంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వెయిట్ తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మన బాడీలో ఉన్న వాపు కణాలు తగ్గుతాయి. ఇంకోటి రక్తం అనేది శుద్ధి చెందుతుంది అనమాట, అంటే డీటాక్స్ అవుతుంది బ్లడ్ అనేది. ఇంకోటి బ్రెయిన్కి కానీ, హార్ట్, కొలెస్ట్రాల్కి కానీ, లేదా ఇలా మన బీపీ ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ షుగర్స్ అంటే HbA1c తగ్గించుకోవడానికి కానీ ఇది చాలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మనం దీనిలో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే కొంచెం స్టార్టింగ్ అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా మరి 24 అవర్స్ లేదా మోర్ దెన్ 16 అవర్స్ లేదా వారంలో 7 రోజులు చేసే వాళ్ళకి కొన్ని, అంటే చీట్ డైట్ ఒకరోజు కూడా పెట్టకపోతే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే డీహైడ్రేషన్ అయ్యి హెడేక్ రావడం కానీ, కోపం, మూడ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అయితే ప్యానిక్ అటాక్స్ కానీ, డిప్రెషన్ కానీ, లేదా నిద్ర అనేది సరిగా పట్టకపోవడం, లేదా కొంచెం మైకంగా ఏమంటారు డల్గా కానీ, లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫ్లూ అంటాం. అంటే వాళ్ళకి జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు కొన్ని సిమ్టమ్స్, లేదా లూజ్ మోషన్స్ అవ్వడం, లేదా బాగా బాడీ అనేది బలహీన పడిపోవడం, లేదా స్కిన్ అనేది డ్రై ఎండిపోయినట్టు అనిపించడం, కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ అని, ఫేస్లో గ్లో తగ్గడం, స్కిన్లో గ్లో తగ్గడం అనేది వస్తూ ఉంటుంది. ఇదేంటంటే కరెక్ట్గా వాళ్ళు విటమిన్ అంటే లెమన్ వాటర్ ఇలాంటి ఫుడ్స్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.